హలో వ్యూయర్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎగ్ కర్రీ ఈజీగా అండ్ అలాగే చాలా టేస్టీగా ఒక 15 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసుకుని ఉల్లిపాయలు టొమాటోస్ వేసి కొద్దిగా ఉప్పు కూడా ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టి వదిలేద్దాం. ఆనియన్స్ అండ్ టొమాటోస్ కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉంచుదాము. అలా అయితే సరిపోతుంది. ఈ రెండు కాకుండా ఇంకేవి గరం మసాలాలు గట్టి ఏవి కూడా యాడ్ చేయొద్దు ఇందులో. ఇప్పుడు కాసేపు తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, సాఫ్ట్గా అయిపోయాయి కదా. సో ఎప్పుడైనా సరే ఇవి కుక్ చేసుకున్నప్పుడు కొంచెం థిక్ బాటమ్ తీసుకోండి. థిక్ బాటమ్ తీసుకుంటే మనకి కింద మాడకుండా ఉంటుంది. సో ఇలా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనిచ్చేద్దాం. మళ్ళీ అదే గిన్నెలో కొద్దిగా నూనె తీసుకుని ఎగ్స్ నేను ఇక్కడ ఒక 6 తీసుకుంటున్నాను. ఇవి డిపెండ్స్ ఆన్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు, తక్కువైనా తీసుకోవచ్చు. సాల్ట్ కొద్దిగా అండ్ అలాగే పసుపు కొద్దిగా ఈ రెండు యాడ్ చేసి అలా ఫ్రై చేసుకుందాం కాసేపు. ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే బాగుంటాయి అన్నమాట టేస్ట్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇవి ఇలా ఫ్రై అయ్యాయి కదా, ఇవి కొద్దిగా లేయర్ మనకి బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది. ఇలా అన్నీ తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి. ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలో నూనె ఇంక వేయొద్దు. అదే నూనెలో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒకటి వేసి కాసేపు ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయ్యేలోగా మనం ఆనియన్స్ అండ్ టొమాటోస్ మగ్గించుకున్నాం కదా, ఇది గ్రైండర్లో వేసి పేస్ట్లా స్మూత్ పేస్ట్లా రెడీ చేసేసుకుందాం ఇలా. సో ఇప్పుడు చూద్దాం, ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి ఇందులో కొద్దిగా అల్లం అండ్ వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్ అనుకోండి వేసి కాస్త ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం ఇందులో. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఈ పేస్ట్ నేను చూపించాను కదా, ఇది మీరు ఎక్కువగా చేసుకుని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. ఇది ఎప్పుడు మీరు కర్రీస్ చేసినా మీరు జస్ట్ అందులో వేసి ఇలాగ మీరు ఫ్రై చేసుకున్నారంటే ఇన్స్టెంట్గా వెంటనే కర్రీస్ అవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు గట్రా. సో ఇందులో ఇంకా కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసి కాస్త ఇలా కలుపుకొని మూత పెట్టి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వదిలేద్దాం. సో ఇప్పుడు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇలా మనకి స్మూత్ పేస్ట్లా వచ్చింది కదా, ఇప్పుడు ఇందులో మనకి ఎంత లిక్విడీగా కావాలా అనేది చూసుకొని వాటర్ యాడ్ చేసుకుందాం. ఒకవేళ రోటీకి అయితే అలానే ఉంచేయండి, లేదు రైస్ కోసం అంటే ఇలా లిక్విడ్గా చేసుకోండి. అండ్ ఇందులో ఎగ్స్ వేసేసి కాస్త మరగనిద్దాం. ఎగ్స్ మరిగిన తర్వాత అప్పుడు ఒకసారి మరుగుతున్నప్పుడు కొంచెం గరం మసాలా, ఎక్కువ కాదు, కొద్దిగా గరం మసాలా వేసుకుని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని కాసేపు బాయిల్ అవ్వనిద్దాం ఇలాగా. ఎందుకంటే గరం మసాలా వేసాం కదా, కొంచెం కుక్ అయితే బాగుంటుంది. సో ఇప్పుడు ఇంకా కొత్తిమీర వేసేసుకుని పైనుంచి ఇంకా ఆఫ్ చేసేసి మూత పెట్టి వదిలేద్దాం కాసేపు. రెడీ. కాసేపు తర్వాత చూసారా ఎగ్ కర్రీ ఎంత బాగా వచ్చింది కదా. ఇది రైస్లో చాలా బాగుంటుంది. మీకు రోటీలో అనుకుంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకున్నారంటే సరిపోతుంది. సో మనకు నచ్చింది కదా, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ మై నెక్స్ట్ వీడియో, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ ఉషా సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. బాయ్.